లడ్డూ కల్తీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సీ నాయకులు అసభ్య పదజాలంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ రాజ్యాంగ పరిధులు దాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లను అరేయ్ ఒరేయ్ అంటూ సంబోధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అనవసర ఆరోపణలతో ముఖ్యమంత్రిని గుడిలో ప్రమాణం చేయమని మాట్లాడటం సరికాదని, జగన్ ఎప్పుడైనా అలా ప్రమాణం చేశారా అని నిలదీశారు. వైఎస్సీపీలో అసభ్యంగా మాట్లాడితే ప్రోత్సహిస్తారని విమర్శించిన వసంత ప్రసాద్ టీడీపీలో మాత్రం ఇటువంటి ఘటనలు జరగకుండా బాధ్యతగా వ్యవహరించాలని పార్టీ నాయకత్వం హెచ్చరిస్తుందని స్పష్టం చేశారు. విమర్శలు చేస్తే సమాధానమిస్తామని, కానీ దిగజారి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే మైలవరంలో జరుగుతున్న పరిణామాలు, కల్తీ లడ్ల వ్యవహారం పక్కదారి పట్టించడం కోసం జరుగుతున్న పరిణామాలని ప్రజల దృష్టి నుంచి మరల్చడం కోసం మాజీ మంత్రులు ఇద్దరు, అటు అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అట్లాగే ఈ మనకి మాట్లాడే స్వేచ్ఛ మన రాజ్యాంగం కల్పించింది. కానీ ఎదటి వారి మనోభావాలు దెబ్బతీసేటట్టు అసభ్య పదజాలంతో మాట్లాడే వ్యక్తులకి అదే రాజ్యాంగం కొన్ని పరిమితులు కూడా విధించింది. వాళ్ళు అది గమనించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులు, ఈ పరిణామాలే మన గుంటూరులో జరిగిన సంఘటన కావచ్చు, నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన సంఘటనలు కావచ్చు కారణమైంది. 83 రోజులు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి తన వైఖరి బుద్ధి ఏమాత్రం మార్చుకోకుండా జోగి రమేష్ గారు వస్తానే దారిలో పోలీస్ అధికారుల అనుచిత వ్యాఖ్యలు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా మాట్లాడటం, అట్లాగే వాళ్ళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలో శనివారం ఉదయం కార్యక్రమం చేస్తా అక్కడ ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని ఉద్దేశించి మాటకు ముందు ఇతను ఒక దురలవాటు నేర్చుకున్నాడు. అది ఏమిటి అనే పద్ధతి లేకుండా ప్రతి ఒక్కళ్ళని అరే ఒరే, ఏరా బాబు, పోరా బాబు. చంద్రబాబు నాయుడు గారు భారతదేశ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని అరే బాబురా, నువ్వు దుర్గగుడికి రా, నువ్వు నా ఇంటికి వస్తావా, నన్ను నీ ఇంటికి రమ్మంటావా. ఇప్పుడు ఒక శాసనసభ్యుడి నియోజకవర్గంలోనే దాదాపుగా 3 లక్షల ఓట్లు ఉంటా ఉన్నాయి. వాళ్ళందరూ ఆ శాసనసభ్యుడితో రా, నువ్వు నా ఇంటికి రాలే, అది నీ ఇంటికి వస్తాం. అట్లాగే ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉన్నారు. నీలాంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒక 50,000 మంది ఉంటారు. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పి నువ్వు వచ్చి గుళ్ళల్లో ప్రమాణాలు చేయమంటే చేయటానికి ఇక్కడ ఎవరు తేరగాలేరు. గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా వస్తాడా, చేస్తాడో చెప్తే అట్లాగే మేము కూడా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాను, నువ్వు నేను ఇద్దరం కలిసిన ప్రమాణాలు చేస్తాం. అనవసరపు లేనిపోని వివాదాలు లేపడానికి అతనేదో అతి తెలివి ప్రదర్శిస్తా గొప్పగా మాట్లాడినట్టు తనకు తనే ఊహించుకొని ఈ గుళ్ళలో ప్రమాణాలు చేయమంటావు. నువ్వేమో అవలంబించే విధానం క్రైస్తవ మతం, నువ్వు క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని చర్చిని నమ్ముతావు, గుడికి వచ్చి ప్రమాణాలు చేయమని అడుగుతావు. సరే, చర్చికైనా ఎందుకు రావాలి, గుడికైనా ఎందుకు రావాలి? ఎవరు ప్రమాణాలు వాళ్ళకుంటాయి. నీ ఇంటి మీద ఉద్దేశం చేసే ఉద్దేశం ఎవరికి లేదు. నువ్వు మాట్లాడిన భాషే కార్యకర్తల్లో అసహనానికి దారితీసి ఆ పరిస్థితి అదుపు తెప్పి నీ ఇంటి మీద దాడికి ప్రయత్నించారు కొందరు. దాన్ని పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇటు కూటమి నాయకులు కావచ్చు చాలా మేరకు వారించి చాలా పెద్ద నష్టం జరగాల్సిన దాన్ని పూర్తిగా ఆపడం జరిగింది. నేను వైసీపీలో పనిచేసినప్పుడు కూడా ఎక్కడైనా ఎవరినైనా తిడితే వాళ్ళకి మంచి అప్రిసియేషన్ ఉండేది. వాళ్ళని బాగా గౌరవించేవాళ్ళు. వాళ్ళకి భుజం తట్టి, వెన్ను తట్టి, మీ వెనక మేమున్నాం, ఇంకా బాగా తిట్టండి, ఇంకా బాగా కొట్టండి అన్నట్టుగా పొగడతలు ఎన్ని ఉండేవి అనమాట. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అదే లేదు. ఎక్కడైనా తప్పు చేస్తే, ఓ పొరపాటు చేస్తే నిన్నటి నుంచి నాకు నేను ఊర్లో లేకపోయినా, ఈ సంఘటనతో నాకు సంబంధం లేకపోయినా, ఈ సంఘటనల్ని నాకు అవగాహనలో రాకపోయేటప్పుడు కూడా ఇక్కడ బాధ్యుడిగానే ఉన్నా కాబట్టి నాకు మా హోంమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మా కూటమి పెద్దలందరూ ఫోన్ చేసి ఇట్లాంటి ఇంకోసారి పునరావృతం కాకుండా మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి మందలించడం జరిగింది. అది ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్నటువంటి సాంప్రదాయం. పెద్దల ఈ నాయకులందరూ చెప్తా ఉన్నారు. అక్కడేమో తిడితేనో, ఇళ్ల మీద దాడికి వెళ్తేనో, ఎంత వల్గర్ భాషతో మాట్లాడితే అంత గొప్ప నాయకుల కింద పరిగణింపబడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టే వాళ్ళు ఈ రకంగా బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం కూర్చున్న పీఠాన్ని మనమే పాడు చేసుకుంటే, ఈ పదవికి మనమే కళంకం తీసుకొస్తే భవిష్యత్తులో ఈ పదవికి ఉండే విలువే ఉంటుంది అనేది మీరు గ్రహించుకోవాలి. ప్రతిపక్షంగా మీరు ఎంతటి విమర్శనైనా చేయండి, ఆ విమర్శలకు మాకు సమాధానం మీరు చెప్తాం. కానీ దుర్భాషలాడటం, దిగజారి మాట్లాడటం దయచేసి వద్దు. ఇది మనందరికి మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తూ, జోగి రమేష్ గారు చాలా
రెచ్చిపోయి ఉన్నాడు. నేను బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధులని చెప్తా ఉన్నాడు. ఇష్టారీతిని ప్రవర్తిస్తా ఉన్నాడు. ఆయన మనందరికి తెలిసిన ఒక సామెత ఉంది, తెగించినోడు వీధికి పెద్ద అయితే బరి తెగించినోడు ఊరికి పెద్ద అయితే ఇడి చేసుకున్నాడు జిల్లాకి పెద్ద అంట. ఈ జిల్లాకి నేనే తోపుని లేక నేనే ఈ జిల్లాకు మోనార్క్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అంటే ఈ రకంగా దిగజారిన భాషా ప్రవర్తన వల్ల ఈ జిల్లాకి నువ్వు పెద్ద అయ్యావనే విషయంలో చూస్తే మటుకు మేమందరం బాధపడతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు నాతో తలపడాలనుకుంటున్నావు కాబట్టి ఇట్లాంటి వ్యక్తితో నేను రాజకీయం చేస్తుందని చెప్పి నేను తలదించుకుంటా ఉన్నాను. ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచి పనిచేశారు. పేర్ని కృష్ణమూర్తి గారు కావచ్చు, కాకాని వెంకటరత్నం గారు కావచ్చు, పెరవనేని కోటేశ్వరరావు గారు కావచ్చు, ఈ నియోజకవర్గం నుంచి చెరుమూరు వెంకటరావు గారు, లేకపోతే కోమటి భాస్కర్ రావు గారు, ఎందరో మహానుభావులు. అట్లాగే కాగిత ఆయన వెంకటరావు గారు ఇచ్చారు. పెద్దలందరూ ఈ జిల్లాకి ఎంతో పేరు తీసుకొచ్చారు. కానీ మనం రోజు రోజుకి దిగజారి కనుక ఈ భాష ఉపయోగిస్తే ఇది ఈ రకమైనటువంటి ఘర్షణకు దారి తీస్తుంది. నువ్వు 83 రోజులు జైల్లో ఉంటే మైలవరం నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. ఒక్క రోజు నేను మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి ఒక్క వ్యాఖ్య చేయాల. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను 83 రోజులు, అంత ముందు కావచ్చు తర్వాత కావచ్చు. ఎక్కడ అనవసరపు వివాదాలకు నేను తావేవల నా ప్రారంభోత్సవాల్లో లేకపోతే నా ప్రభుత్వం నుంచి నాకున్న కార్యక్రమాలు నేను చేసుకుంటే వెళ్తున్నా. ప్రతిపక్షంగా నీకు కూడా చాలా కార్యక్రమాలు ఇస్తారు, ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. ఈ నియోజకవర్గంలాగానే 175 నియోజకవర్గాల కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ప్రతి దాంట్లో కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఇష్టారీతిగా ప్రవర్తిస్తే ఎవరు చూస్తా ఊరుకోరు. నువ్వు గనక ఆ భాష గనక వాడదలుచుకుంటే నీలాగా దిగజారి మేము మాట్లాడలేకపోతున్నాం, అదొకటే మాలో ఉన్న బలహీనత. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మా కుటుంబ పెద్ద ఈ రకమైన భాషకు ఆయన అంగీకరించట్లా. వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారిని మేము జగన్మోహన్ రెడ్డి గారి అంటున్నాం. మా కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే రాజకీయంగా వయసు పరంగా ఎంతో చిన్నవాడే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాటకు ముందు మాటకు తర్వాత అరే ఒరే అని పిలుస్తున్నావు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించదలుచుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరదలుచుకుంటే ఈ రోజు నుంచి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడు. నువ్వు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరే ఒరే అని కనుక మాట్లాడితే అదే రోజున మేమందరం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరే ఒరే అని సంబోధిస్తాం. మామూలుగా మేము మాట్లాడాం. నువ్వు మాట్లాడించదలుచుకున్న రోజు, నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వచ్చిన రోజు, ఆయన బూతులు తిట్టదలుచుకున్న రోజు నువ్వు తిట్టలేవు. కాబట్టి లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారు నువ్వు తిట్టు, ఏమంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం అంటే నువ్వు మా ద్వారా తిట్టిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ రకంగానే భావించవలసి వస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇతను పూర్తిగా సమాజంలో భిన్నమైన అదుపు తప్పిన పదవీకాంక్షతో కూడిన వ్యక్తి. అతని భాషని అదుపు చేయండి. హుందాతనమైన గౌరవప్రదమైన రాజకీయాలకి అవకాశం కల్పించండి అని చెప్పి కోరుకుంటూ, బాగా గుర్తుపెట్టుకోండి జోగి రమేష్ గారు, మీరు ఒకటంటే మేము 4 అనగలం. నువ్వేదో నీ నోటికి భయపడిపోయి ఎవ్వరూ ఎక్కడికో పోతారనుకుంటే అది పొరపాటు. నువ్వు కర్మానుసారే బుద్ధి, నీ కర్మ సరిలేకపోతే అది నీకే వస్తుంది. నా మీద నా కుటుంబం మీద ఏ దాడి జరిగినా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారే బాధ్యులు అని చెప్పి ఇంత ముందు చెప్తా ఉంటే నేను చూశాను. అది ఎవ్వరూ బాధ్యులు కాదు. నీ కుటుంబానికి ఏ అపకారం జరిగినా, నీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా, నీ కుటుంబానికి ఏ నష్టం జరిగినా నీ నోటి వల్లే జరుగుతుంది. నీ కుటుంబానికి గౌరవ మర్యాదలు వచ్చినా, నీకు రాజకీయంగా ఉన్నతి భవిష్యత్తు రావాలన్నా నీ నోటి వల్లే వస్తుంది. అటు అదైనా ఇటు ఇదైనా. కీర్తి బహురకాలు. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి రకరకాల కీర్తి ఉంది. నీకు ఒక కీర్తి ఉంది. ఆ కీర్తిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నీకున్న కీర్తిని గురించి కనుక సగటు ప్రజలను అడిగితే నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి జోగి రమేష్ గారు. దయచేసి నువ్వు ఎన్ని విమర్శలన్నా చేయి, ఎంత విషయాల మీద, రాష్ట్ర విషయాల మీద కావచ్చు, నియోజకవర్గ విషయాల మీద ఏలెత్తి చూపించు. తప్పకుండా మా చేతనైన మేరకు వాటిని సరి చేస్తాం, తప్పులుంటే సరిదిద్దుకుంటాం. మా తప్పులు సరిదిద్దుకునే దానికోసం నీ వంతు ప్రతిపక్ష పాత్రను పోషించు. ఎక్కడ నీ గౌరవానికి భంగం కలిగించాం జోగి రమేష్ గారు తప్పితే జోగి రమేష్ అని కూడా మేము ఏ రోజు మాట్లాడు. కానీ నువ్వు శాసనసభ్యుడిగా నన్ను ఇప్పుడు పట్టుకొని అరే ఒరే అని నీ ఇష్టం వచ్చినట్టు ఎన్నోసార్లు ఎన్ని మాటలు మాట్లాడావో, ఎన్ని వీడియోల్లో మాట్లాడావో ప్రజలందరికీ తెలుసు, మైనారిటీ. అట్లాగే ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు మాట్లాడే ఈ భాష ఒకసారి 2 సార్లు 3 సార్లు చేసి
చివరికి ఇది ఉగ్ర రూపం దాల్చి నీ మీద ఎంతటి తిరుగుబాటుగా సిద్ధం. నువ్వేదని వెనక ఒక అరాచక శక్తిలో 20 మందో 25 మందో ఉంటే వాళ్ళని చూసి నీ నోటిని చూసి భయపడి ఆగుతారని అనుకుంటే నీ భ్రాంతి. నీకు గౌరవిస్తాం, నువ్వు మమ్మల్ని గౌరవించు. ఇద్దరం సమన్వయంతో మైలవరానికి ఇక్కడ పనిచేసిన రాష్ట్ర నాయకుడిని ఎక్కడా చెప్పట్లా, జిల్లా నాయకుడిని ఎక్కడా చెప్పట్లా, నా చుట్టూ గిరిగీసుకొని నా పరిధిలో నేను పనిచేసుకుంటున్నా. ఇక్కడ ఉన్నప్పుడు నియోజక